అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి త్వరలో ఒక నోటిఫికేషన్ రాబోతుందనమాట. ఆ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేద్దామండి. సో, ఈ నోటిఫికేషన్‌లోకి అంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కాదు. మనకేంటంటే ఒక చిన్న డీటెయిల్డ్‌గా ఒక నోట్ టైప్‌లో వచ్చిందనమాట. అంటే అసలు ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి? ఏంటి? అనేది మొత్తం ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకొచ్చింది. సో, ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఆహ్, ఇంకా ఎవరికైనా ఏమైనా నా ప్రీవియస్ వీడియోస్‌లో డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండండి. ఈ వీడియోకి సంబంధించే కాకపోయినా ప్రీవియస్ వీడియోస్‌కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకోటేంటంటే అండి ఈ ప్రతి వీడియో కింద నేనొక క్వెషన్ అయితే పెడుతున్నాను. లైక్ ఒక జీఎస్‌కి రిలేటెడ్ ఒక క్వెషన్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే గనక అది ఆ క్విజ్ తీసుకోండండి. జస్ట్ ఒక క్వెషన్ క్విజ్‌గా పెడుతున్నాననమాట. సో, మీరు డైలీ కరెంట్ అఫైర్స్ కనుక ఫాలో అవుతుంటే గనక సో, యూ కెన్ టేక్ దట్ క్విజ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇందులోకి చూద్దామండి. మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌లో ఎవరైతే అసిస్టెంట్ లోగో పైలట్స్ ఉంటాయి గదండీ పోస్టులు. ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ చదివి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉంటారనమాట. సో, అసిస్టెంట్ లోగో పైలట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో, త్వరలో మనకి ఏఎల్‌పి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దానికి ఎన్ని పోస్టులున్నాయి, ఏంటి అనే వివరాలనేది మనకి ఒక రైల్వే బోర్డ్ నుంచి ఒక నోటీస్ అయితే రిలీజ్ అయింది. సో, దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, చూసారు కదా! ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డ్ నుంచి వచ్చింది. న్యూఢిల్లీ. డేట్ వచ్చేసరికి 19థ్ ఫెబ్ 2026న ఇది రిలీజ్ అయిందండి. సో, ద జనరల్ మేనేజర్స్ ఆల్ రైల్వే జోన్స్‌కి ఇదనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి వచ్చిందండి. సో, అప్రూవ్డ్ వేకెన్సీస్ అనమాట. ఇది 2026లో ఇక్కడ కింద లిస్ట్‌లో ఉన్నవేంటంటే అన్నీ గూడా అప్రూవ్డ్ వేకెన్సీస్ లిస్ట్ అనమాట. సో, ఏమేమి అప్రూవ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి? ఏఎల్‌పీస్ అంటే తెలుసు కదండీ! అసిస్టెంట్ లోగో పైలట్స్. వీటి కోసం చాలామంది ప్రిపేర్ అవుతా ఉంటారు. ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ చదువుంటారో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తారు ఈ నోటిఫికేషన్‌కి. ఇయర్స్ కాదులెండి ప్రతి ఇయర్ పడుతూనే ఉంటది ఈ నోటిఫికేషను మాక్సిమం. బట్ ఏంటంటే జనరల్‌గా బీటెక్ చదివే పిల్లలు కూడా చాలామంది ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి కూడా ఈ జాబ్ కొట్టాలని ఒక డ్రీమ్‌లో ఉంటారు. సో, ఎవరైతే పాస్డ్ ఔట్స్ అవుతున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నో ఎక్స్‌పీరియన్స్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పోస్ట్స్ అండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ అండ్ పోస్ట్ యొక్క బ్రేకప్ వేకెన్సీస్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఆ వేకెన్సీస్ అన్ని గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. సో, ఇక్కడొచ్చేసరికి అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్ బై జోనల్ రైల్వేస్ ఇన్ ద ఇండెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ఆఫ్ హెచ్ఆర్ఎంఎస్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ ఇన్ రైల్వే బోర్డ్ అంట. సో, ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ అప్రూవ్డ్ టు ఇష్యూ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ఫర్ 11,127 వేకెన్సీస్ అంటండి. వేకెన్సీస్ చాలా ఉన్నాయి. చూసారా? 11,000 వేకెన్సీస్ అంట. ఓకే. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనకి నోటిఫికేషన్ వస్తుంది. పోస్టులు కూడా ఎక్కువున్నాయి కాబట్టి సో, ప్రిపేర్ అవ్వండి. ఓకే. 11,127 వేకెన్సీస్ ఆఫ్ అసిస్టెంట్ లోగో పైలట్ ఇన్ పే లెవెల్ 2 ఫర్ ద ఇయర్ 2026. ద రైల్వే వైస్ బ్రేకప్ ఈస్ గివెన్ అండర్. చూద్దామండి. సో, ఇందులో వచ్చేసరికి వేకెన్సీస్ అంటే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మనకి ఏఎల్‌పీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు కదా! ఆ నోటిఫికేషన్‌లో ఒక్కొక్క రైల్వే జోన్ నుంచి ఎన్ని పోస్టులు వేకెన్సీస్ అనేది అప్రూవ్ అయ్యున్నాయో అనే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. అంటే ఈవెన్ మన సొంత రాష్ట్రంలో కూడా మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మీరు జాయిన్ అవ్వొచ్చనమాట. సో, మన ఓన్ స్టేట్‌లో కూడా మీకు పోస్ట్స్ ఉంటాయి. సో, మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఆ డీటెయిల్స్ బ్రేకప్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో, ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి గనక చూస్తే సెంట్రల్ రైల్వేలో 1400 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు సెంట్రల్ అంటే మధ్యలో వస్తుంది. మధ్యప్రదేశ్ ఆ ఏరియా మనకి సెంట్రల్ ఇండియా కాబట్టి, సో, ఆ ఏరియా జనరల్‌గా సెంట్రల్ రైల్వే కింద వస్తుందనమాట. ఈస్ట్ సెంట్రల్ రైల్వే. ఓకేనా? అక్కడ 700 వేకెన్సీస్ ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే అనమాట. వెస్ట్ బెంగాల్ అటు సైడ్ ఉంటుంది. ఓకేనా? 1625 వేకెన్సీస్. నెక్స్ట్ ఈస్టర్న్ రైల్వే అంటే ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా! మనకి 7 సిస్టర్స్. సో, అక్కడ ఉంటుంది. సో, 608 వేకెన్సీస్ స్టార్ ఉంటే మేబీ ఇట్ విల్ ఇంక్రీజ్ ఆర్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయని అర్థం అండి. దానికి కింద అబ్రివియేషన్ ఇచ్చుంటాడు. మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ నార్త్ సెంట్రల్ రైల్వే అండి.
నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రైల్వే 105 వేకెన్సీస్. నెక్స్ట్ నార్త్ ఫ్రంటియర్ రైల్వే 1277 వేకెన్సీస్. నెక్స్ట్ నార్థర్న్ రైల్వే 740. నార్త్ వెస్టర్న్ రైల్వే 600. సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే. సౌత్ సెంట్రల్ రైల్వే ఇది మన వేకెన్సీస్. అంటే మన సైడ్ మన ఏపీ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. మనది ఏ రైల్వేస్ అండి? సౌత్ సెంట్రల్ రైల్వే జోనే కదా! సో, మనకి 674 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 200 వేకెన్సీస్. సౌత్ ఈస్టర్న్ రైల్వే 1531 వేకెన్సీస్. సదరన్ రైల్వే 250 వేకెన్సీస్. సౌత్ వెస్టర్న్ రైల్వే 200 వేకెన్సీస్. వెస్ట్ సెంట్రల్ రైల్వే 541 వేకెన్సీస్. వెస్టర్న్ రైల్వే 214 వేకెన్సీస్. అండ్ చిట్టిరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అంటండి. ఓకేనా? అవి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో, టోటల్ ఏవైతే చూసుకున్నట్లయితే 11,127 వేకెన్సీస్ ఆర్ రిలీజింగ్ అనమాట. సో, ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ గూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. గట్టిగా స్టార్ట్ చేయండి. సో, దానికి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. బ్రేకప్ వేకెన్సీస్ అనేది డీటెయిల్స్ వచ్చాయి. సో, దాని గురించి నేనొక నోటిఫికేషన్ అనేది నేనొక వీడియో అనేది చేయాలనుకున్నాను. సో, ఎవరైతే దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండండి. ఎందుకంటే ముందుగానే నోటిఫికేషన్ పడిపోతుంది అని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటి నుంచే మనం గట్టిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి లెవెల్ 1 ఎగ్జామ్ కండక్ట్ అవ్వడానికి లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోవడానికి ఇదంతా కూడా మనకి మినిమమ్ వేసుకున్న 3 మంత్స్ టైం పట్టేస్తది. అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ రిలీజ్ అవ్వడం, మళ్ళీ మనం అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ చేయటం ఆన్‌లైన్ అండ్ ఆన్‌లైన్ లాస్ట్ డేట్‌కి 1 మంత్ టైం ఉంటుంది. లైక్ 20 డేస్ ఆర్ 1 మంత్ టైం ఇస్తాడు. ఆ తర్వాత కరెక్షన్ అప్లికేషన్ టైం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్‌కి టైం ఉంటుంది. సిలబస్ ఇస్తాడు. సో, ఇదంతా కూడా ఎట్లా లేదన్నా 3 నెలలు మినిమమ్ టైం ఉంటుంది. సో, ప్రిపరేషన్ అనేది గట్టిగా స్టార్ట్ చేసుకున్నట్లయితే గనక మీరు ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చండి. సో, ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్‌కి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో గ్రూప్ డి పోస్ట్ వేకెన్సీస్ పడినాయి కదా మొన్న. 22,000 వేకెన్సీస్ దాకా. వాటికి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయిందండి. ఓకేనా? ఒకసారి అది చెక్ చేసుకోండి. అంటే డేట్ అనేది ఏమిచ్చాడో నేను కరెక్ట్‌గా డేట్ చూడలేదు. బట్ ఎక్స్టెండ్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది. ఒక నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండండి. ఎందుకంటే, ఇప్పుడు ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది ఇప్పుడు వన్స్ మనం మిస్ అయ్యామనుకోండి ఎక్కువ పోస్టులు పడినప్పుడు. సో, అలా మిస్ అయినప్పుడు ఏమైద్దంటే మనకి చాలా లైక్ ఎలా ఉంటుందంటే ఈ వేకెన్సీస్ అనేది మిస్ అయిపోతే ఎలా ఉంటుందంటే ఆహ్, నెక్స్ట్ వేకెన్సీలో పోస్టులు తక్కువ పడ్డాయనుకోండి. సో, మనం ఇన్న మంచి పోస్టులు ఉన్నప్పుడు మనం కొట్టలేకపోయామనే రిగ్రెట్స్ మనకి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, దాని గురించి చెప్తున్నానండి. సో, ఇదొచ్చేసి 22,195 గ్రూప్ డి పోస్ట్ రిలీజ్ అయ్యాయి కదండీ! దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 9థ్ వరకు ఎక్స్టెండ్ చేశారండి. ఓకేనా? మార్చి 9థ్ వరకు ఎక్స్టెండ్ చేశారు. మనకి సికింద్రాబాద్ జోన్‌లో 1012 వేకెన్సీస్ ఉన్నాయి దానికి. ఓకే. సో, ఫీజు ఫీజు చెల్లించడానికైతే మార్చి 11థ్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ వీడియో చేశానండి. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.